దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న జనాలకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ సార్. Don't judge a book by its cover page. According to me, every person is disabled. నేను పుట్టినప్పుడు ఇట్లా బ్లైండ్నెస్ ఉంది, ఎలా చదివించాలి ఏంటి అనేది ఎవరికి సరైనటువంటి అవగాహన లేదు. నేను కూడా వెళ్తే టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే నేను కూడా క్రికెట్ సైడ్ ఎలా వెళ్ళారు సార్ మీరు అసలు? నా క్లాస్మేట్స్ 2006 వరల్డ్ కప్లో ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో తెలంగాణలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ తెలంగాణ అనే బోర్డ్ని స్టార్ట్ చేశాం. T20లో బ్లైండ్ ఉమెన్ టీం ఉంది కదా, కప్పు కొట్టారు. ఇండియా అంతటికి కూడా చాలా ప్రౌడ్ మూమెంట్. పవన్ కళ్యాణ్ గారిని కలవడం కావచ్చు, నీతా అంబానీ కలవడం కావచ్చు, అంటే లైక్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సార్ మనకి? చాలా గవర్నమెంట్స్ ఉన్నాయి. ట్యాగ్ కానీ ట్యాగ్ అవార్డ్స్ కానీ ప్రకటించింది అక్కడ ప్లేయర్స్కి. సో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 children. నేను కొన్ని లెసన్స్ విన్నాను మీవి టీవీ ఛానల్లో. ఇక సెకండ్ వేవ్ అందరు భయపడుతున్న టైం, అవును ఆ టైంలో కూడా వెళ్ళి క్లాసెస్ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద సొసైటీ. ఈ జెన్సీ బ్యాచ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఆబ్వియస్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీ లైఫ్ని మీరు ఒక్క వాక్యంలో చెప్పాలంటే అసలు ఏం చెప్పగలుగుతారు సార్? ఇది ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక ప్లేస్కి వెళ్ళి ఇన్సల్ట్ అవ్వడం ఎందుకు అనేది నా మొట్టమొదటి ఫీలింగ్. ఆ పాజిటివ్స్ని మనం ఎక్స్పోజ్ చేయాలి తప్ప మన నెగిటివ్స్ని ఎప్పుడూ మనం ఎక్స్పోజ్ చేయొద్దు. చూపులేని చీకటి ప్రపంచంలో రంగులు నింపుకున్న ఒక గొప్ప వ్యక్తిని నేను మీ వాళ్ళ పరిచయం చేయబోతున్నాను. అతనే అనిల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నేను ఇవాళ మిమ్మల్ని పిలవడానికి రీసెంట్గా నేను ఈనాడు పేపర్లో కానివ్వండి, దాని తర్వాత టీవీలలో మీ గురించి ఇంటర్వ్యూలు అవి చూశాను సార్. సో మీ గురించి ఎందుకు ఈ సొసైటీకి మనం పరిచయం చేయొద్దనే చిన్న థాట్తోని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో చెప్పండి సార్, అసలు మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యారో, అసలు మీ చైల్డ్హుడ్ ఎలా స్టార్ట్ అయింది, మీ ఎడ్యుకేషన్ అదంతా నాకు తెలుసుకోవాలనుంది. సో ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి, యాజమాన్యానికి, అలానే మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు. నాదంతా గొప్పగా ఏముండకపోవచ్చు, బట్ నా జీవితం అనేది బొంగళూరు గ్రామం ఇప్పుడు ఒక బెంగళూరుగా మారిపోయింది. బొంగళూరు గ్రామంలో నా యొక్క మా బాల్యం అంతా కూడా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. మా తల్లిదండ్రుల పేర్లు యాదగిరి రెడ్డి, పద్మావతి. సో మా ఫాదర్ వచ్చేసేసి టీచర్, తర్వాత మా మదర్ వచ్చేసేసి హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, యంగర్ బ్రదర్. సో మాది చిన్న ఫ్యామిలీ, బట్ జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాము ఊర్లో ఉన్నంతకాలం. నేను పుట్టినప్పుడు కొంత ఇట్లా బ్లైండ్నెస్ ఉంది అనే అవేర్నెస్, ఎలా చదివించాలి ఏంటి అనేది ఎవరికి సరైనటువంటి అవగాహన లేదు. కాకపోతే మా ఫాదర్ అక్కడ ఇక్కడ తెలుసుకొని నన్ను మొట్టమొదటిసారిగా చాలా ఫేమస్ స్కూల్ అయినటువంటి దారుషఫా స్కూల్, ఈరోజు కూడా ఉంది, గవర్నమెంట్ స్కూల్, అక్కడికి తీసుకెళ్లారు. సో అక్కడ 1993లో తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు, నువ్వు తెలుగు మీడియం చదువుతావా, ఇంగ్లీష్ మీడియం చదువుతావా అని. సో అప్పుడు నాకు తెలిసో తెలియకనో, లేదా మా ఫాదర్ మోటివేషన్ వల్లనో నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పాను. సో వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఒకే ఒకటి ఉంది మన హైదరాబాద్లో, మీరు తెలుగు మీడియం కావాలంటే ఇక్కడ జాయిన్ అవ్వండి, బట్ ఇంగ్లీష్ మీడియం కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు దేవనార్ స్కూల్ అని ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు. సో దేవనార్ స్కూల్కి అక్కడి నుంచి అటే వెంటనే వెళ్ళడం జరిగింది. జాయిన్ అయ్యాను. 1993 నుంచి 2003 వరకు, ఆ 10 years కాలం పాటు అక్కడే నా యొక్క విద్యాభ్యాసం అనేది కొనసాగిందని చెప్పొచ్చు. సో నేను ఎల్కేజీ అయినా టిల్ 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. అక్కడే బ్రెయిల్ స్క్రిప్ట్లో, బ్రెయిల్ స్క్రిప్ట్ అంటే ఏంటి, అసలు నేను వెళ్ళినప్పుడు నాకు ఏబిసిడీలు 1 2 3లు ఏవి రావు. అక్కడి నుంచి నా సక్సెస్ఫుల్గా 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని 2003లో బయటికి రావడం అనేది జరిగింది. సో ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను. అక్కడే మా స్కూల్ యొక్క నా అదృష్టం ఏంటంటే మా స్కూల్లో ప్రతి ఒక్క
విషయాన్ని మాకు పరిచయం చేయడం జరిగింది. అంటే ఆ రోజే బ్రెయిల్ స్క్రిప్ట్‌తో పాటు కంప్యూటర్ టెక్నాలజీ కూడా మేము బయటకొచ్చేంత వరకు మాకు అవగాహన అనేది ఉంది. అసలు కంప్యూటర్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి? మనకి ఎటువంటి అవకాశాలుంటాయి? అనే విషయం పైన సంపూర్ణమైనటువంటి అవగాహన మా అందరికీ కూడా స్కూల్ కల్పించిందని చెప్పొచ్చు. సో, మా యొక్క ఫౌండర్ అయినటువంటి సాయిబాబా గౌడ్ గారికి మీ ద్వారా కూడా ఈ రోజుకి ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. దాదాపు ఒక 500 మంది విద్యార్థులు అక్కడ అభ్యసించడం అనేది జరుగుతుంది. ఎలా అసలు ఆ గోల్‌కి ఎలా రీచ్ అయ్యారు? ఇప్పుడు మీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారనేసి చూసాను. సో, అటు సైడ్ అడుగు ఎలా పడింది మీది? సో, అయితే నేను 2003 కొంత నేను అనుకున్న స్థాయిలో మార్కులను నేను సాధించలేదు. బట్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను గానీ, నేను అనుకున్నంత బాగా చేయలేకపోయానన్న ఫీలింగ్ ఉండేది. ఓకే. సో, నేను బ్లైండ్ స్కూల్ నుంచి ఇంటర్మీడియేట్‌కొచ్చేసరికి నేను మెయిన్ స్ట్రీమ్ సొసైటీకొచ్చాను. హుహు. సో, నార్మల్ కాలేజ్‌లో చదవడం మొదలుపెట్టాను. హ్మ్. అక్కడ ఆ 2 ఇయర్స్ నేను అనుకున్నాను డెఫినెట్‌గా నేను 10థ్ క్లాస్ కంటే బెటర్ మార్క్స్ తెచ్చుకోవాలి ఎట్లైనా. సో, నాకు 10థ్ క్లాస్‌లో వచ్చింది ఓన్లీ 63%. ఓకే. సో, 63%ని ఎట్లైనా 63% దాటాలి మనము, కష్టపడాలి అని 2 ఇయర్స్ మా పేరెంట్స్‌ని కూడా ఊర్లో ఉండే పేరెంట్స్ అందరిని కూడా నా వల్ల సిటీకొచ్చి వాళ్ళు స్టే చేయడం జరిగింది. సో, అక్కడ జీఎల్ఆర్ న్యూ మోడల్ కాలేజ్ అని మన దిల్షుక్ నగర్‌లో ఉండేది. ప్రస్తుతం ఉప్పల్లో ఉంది. సో, అక్కడ నేను అడ్మిషన్ తీసుకొని 2 ఇయర్స్ బాగా కష్టపడి చదివాను. సో, నేను తీసుకున్న గ్రూప్ కూడా హెచ్ఈసీ. సో, అక్కడ నాకు పూర్తి అవగాహన అనేది వచ్చింది. ఇంకా సొసైటీ పైన అసలు ఒక నార్మల్ సొసైటీలో ఉంటే మనకి ఎలా ఉంటుంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అనే విషయాన్ని బాగా గ్రహించాను. సో, అప్పుడే అనుకున్నాను నేను కూడా ఎళ్తే టీచింగ్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను కూడా ఒక సర్వీస్ ఓరియంటేషన్‌తో పిల్లలకి బోధించాలి అనే ఇన్స్పిరేషన్ నాకు అక్కడ కాలేజ్‌లో వచ్చిందని చెప్పొచ్చు. సో, అక్కడ నేను 72% సాధించాను. నేను అనుకున్న విధంగానే 63% అయితే దాటాను. దానికి గాను నాకు ప్రతిభా అవార్డ్ కూడా రావడం అనేది జరిగింది. సో, ఇంటర్మీడియేట్‌లో ప్రతిసారి కూడా ప్రతి ఇయర్ ప్రతిభా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో, రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో నాకు ప్రతిభా అవార్డ్ ఆ ఇయర్‌లో ఇవ్వడం అనేది జరిగింది. సో, దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మళ్ళీ ఇంకో గొప్ప ఇన్‌స్టిట్యూషన్‌లో చదవాలి. ఎందుకంటే చదువు ఒకటే ఫుడ్ పెడుతుంది అని బాగా నమ్మినటువంటి వాడిని నేను. హ్మ్. ఏదైనా సరే మనం ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోకపోతే మనకి సొసైటీలో అసలు వాల్యూ ఉండదు అనేది నేను బాగా నమ్ముతాను. సో, అదే నాలెడ్జ్ నాకు ఈరోజు ఈ స్థాయిని కల్పించిందని చెప్పొచ్చు. సో, నిజాం కాలేజ్‌కెళ్ళాను. నిజాం కాలేజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్. ఈరోజు కూడా టాప్ మోస్ట్ కాలేజే. సో, అక్కడ 3 ఇయర్స్ కాలం పాటు నా విద్యాభ్యాసం అనేది కొనసాగింది. అక్కడ కూడా నేను బీఏ డిపార్ట్మెంట్‌లోనే టాప్ చేయడం జరిగింది. సో, Nice. అక్కడ కూడా చాలామంది నార్మల్ పిల్లల మధ్య నేను టాప్ చేయడం అనేది నాకే హ్యాపీ అనిపించింది. విచ్ ఆల్సో మేడ్ మై పేరెంట్స్ ప్రౌడ్. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ తర్వాత మనకేంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం పెరుగుతాయి. మనం ఏం చేయాలనేది క్లారిటీ వస్తూ ఉంటుంది. సో, అలానే హెచ్‌సీయూకెళ్ళాను సెంట్రల్ యూనివర్సిటీ. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఎలానో ఏంటో అని యాక్చువల్లీ నేను వేరే ఎగ్జామ్స్ కూడా రాశాను ముంబైలో అలా. అన్నీ క్వాలిఫై అయ్యాను. బట్ మా పేరెంట్స్‌కి దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశంతోని సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ ఆప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో, చిన్నప్పటి సంది పేరెంట్స్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అసలు? మా పేరెంట్స్‌కి అసలు ఒక బ్లైండ్‌నెస్ ఉంది అనే ఫీలింగ్ లేదు. కానీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రం ఒక క్వెషన్ మార్క్. ఎందుకంటే మా ఫ్యామిలీ హిస్టరీలోనే ఎవ్వరికీ ప్రాబ్లమ్ లేదు. హుహు. సో, ఎవ్వరికీ ప్రాబ్లమ్ లేదు. మాకొచ్చింది ఓకే. వచ్చింది. బట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే ఆలోచన తప్ప ఎక్కడ డినై చేయాలని గానీ, ఎక్కడ మనని ఇగ అక్కడ అలానే ఉంచేయాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు. హ్మ్. సో, అందుకని మా ఫాదర్ నా కోసం
ఆ, వివిధ మార్గాల ద్వారా తన సమాచారాన్ని సేకరించి ఒక మంచి స్కూల్, ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను 10థ్‌కి వచ్చిన తర్వాత నా ఓన్ డెసిషన్స్ నేను తీసుకున్నా కూడా మా ఫాదర్ అండ్ మదర్ బాగా మా ఫ్యామిలీ అంతా కూడా బాగా సపోర్ట్ చేశారు. సో సార్ ఇప్పుడు మీరు టీచింగ్ చేస్తున్నారు కదా! ఇది ఎక్కడ సార్? ఏ కాలేజ్‌లో మీరు టీచింగ్ చేసేది ఇప్పుడు? యాహ్! నా పీజీ అయిపోయిన వెంటనే నేను జాబ్‌కి అప్లై చేశాను. హ్మ్. నేను 2011 నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. ఓకే. సో దాదాపు ఇట్స్ బీన్ 15 ఇయర్స్. నేను టీచ్ చేసేది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడ. నేను సివిక్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాను. హ్మ్. సో దాదాపు ఒక 300-400 స్టూడెంట్స్‌ని నేను డైలీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అందరూ అనుకుంటారు ఏంటంటే, ఈ విషయం చెప్పగానే "నువ్వు గవర్నమెంట్ లెక్చరర్ కదా! ఓన్లీ బ్లైండ్స్‌కే ఉంటదా ఈ కాలేజ్" అని. హ్మ్. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ స్ట్రీమ్ కాలేజే. నేను నార్మల్ పిల్లలకే చెప్తాను. ఓహ్! అందరూ నార్మల్ పిల్లలే నా చేతిలో ఉంటారు. బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. మా కాలేజ్ వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ ఇన్ ద ఎంటైర్ సిటీ అని చెప్పొచ్చు. సో సార్ ఇప్పుడు అన్నారు కదా! లైక్ నార్మల్ స్టూడెంట్స్‌తోనే మీరు డైలీ మీ రొటీన్ అంతా ఉంటుంది. సో ఎలా సార్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా? ఇప్పుడు నార్మల్‌గా మాలాంటోళ్ళైతే చూసి వాళ్ళు ఏది చేసినా కానీ, ఒరేయ్! ఇది కాదురా, ఇది కాదురా అని మేము చెప్పేస్తాం నార్మల్ పర్సన్. మీరెలా సార్ అసలు వాళ్ళని అబ్జర్వ్ చేయడం ఎలాగా? దాని తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఎట్లా ఇది చేస్తారు అసలు? ఫస్ట్ టీచింగ్ ఫీల్డ్‌లోకొచ్చిన తర్వాత కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. హ్మ్. లైక్ పిల్లల్ని మనం పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం. కొన్నిసార్లు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం. బట్ హ్మ్. ఏంటంటే, నా ఫస్ట్ క్లాసెస్ నుంచి కూడా నా సైడ్ ఏవైతే ఆహ్, నా సైడ్ నుంచి ఏవైతే చెప్పాలనుకుంటున్నానో అవి నేను ఫస్ట్ క్లాస్‌లోనే వాళ్ళకి చెప్పేస్తాను. సో థాట్ వాళ్ళు నాకు హాబిచ్యుయేట్ అయిపోతారు. అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోతారంటే 2 ఇయర్స్ ఇంకా ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా దే విల్ కమ్ టు మీ. సో అంత ఇదిగా క్లోజ్ అయిపోతారు పిల్లలు. సెకండ్ థింగ్ ఏంటంటే మా కాలేజ్‌లో మా స్టాఫ్ అంతా గూడా బాగా సపోర్ట్ జేస్తారు. సార్ ఇప్పుడు నార్మల్‌గా నోట్స్ అదంతా ప్రిపేర్ చేయించడము, అది ఎలా సార్? ఇప్పుడు నార్మల్‌గా మీరెలా చెప్తారు? లెసన్స్ గానివ్వండి ఇదంతా? నా సబ్జెక్ట్‌కి సంబంధించి నేనే ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేస్తాను. నేనే నోట్స్ ఇస్తాను. అవును సార్. సో ఇదే మెటీరియల్ వాళ్ళ చేతిలో ఉందనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికెళ్ళైనా చదువుకుంటారు. సో అది ఈజీ అయిపోతుంది. ఈజీ వేలో ఎక్కువ నాలెడ్జ్‌ని. ఇటీవల కాలంలో ఇంకా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ నుంచి మనకి డిస్‌ప్లే ప్యానెల్స్ రావడం జరిగింది. సో, ఆ ప్యానెల్స్ ఉపయోగించి కూడా మనము ఇప్పుడు పవర్ పాయింట్ పెట్టి పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేసే అవకాశం నాలాంటి వాళ్ళకి లభించింది. అది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఇంకా నేను పిల్లలకి ముందే చెప్తాను. ఏంటి నేను బోర్డ్ పైన రాయలేను అన్న విషయం క్లియర్‌గా కమ్యూనికేట్ చేస్తాను. హ్మ్. కానీ పిల్లలందరికీ నేను చెప్పేదేంటంటే ఇన్ని రోజులు మీ టెక్స్ట్ బుక్ మీ ముందుండాలి. నేను ఏ పేజ్ నంబర్ చెప్తున్నానో మీకు ఆ పేజ్ నంబర్ చెప్తాను. నేను ఏది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానో మీరు అందులో చూడండి యెస్. అనే విషయం చెప్తాను. సార్ నేను అదే ఒక ఆర్టికల్‌లో చూసాను. లైక్ క్రికెట్ సైడ్ ఎలా ఎళ్లారు సార్ మీరసలు? క్రికెట్ అనేది అన్‌ఎక్స్‌పెక్టెడ్. యాక్చువల్లీ నేను గూడా అనుకోలేదు. సో, క్రికెట్ అనేది మన ఇండియాలో చాలా పాపులర్ గేమ్. అవును ప్రతి సార్. ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటది. యెస్. ఇంకా చెప్పాలంటే బ్లైండ్స్‌కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. ఆ! ఎందుకంటే బ్లైండ్స్ అర్థం చేసుకోగలిగినటువంటి గేమ్స్‌లో క్రికెట్ చాలా ఈజీ. ఈజీగా అర్థమయ్యే గేమ్. ఈజీగా ఆడగలిగే గేమ్ కూడా. సో బ్లైండ్స్. యాహ్! ఓహ్! సో, మనకి స్కూల్లో చాలా వరకు మాకు క్రికెట్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. క్రికెట్ అండ్ చెస్ స్కూల్ బాగా డేస్ నుంచే మీకు టచ్‌లో ఉంది క్రికెట్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, క్రికెట్ అంటే ఏంటో తెలుసు నాకు. క్రికెట్ ఎలా ఆడతారు? దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్లైండ్ క్రికెట్ ఎలా ఆడతారు? నార్మల్ క్రికెట్ ఎలా ఆడతారు? ఇంక్లూడింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా 10థ్ అయ్యే వరకే అన్నీ అక్కడ బాగా అవేర్‌నెస్ వచ్చినటువంటి గేమ్. ఈవెన్ చెస్ కూడా. హ్మ్. నేను క్రికెట్ ఇంకా ఎప్పుడో స్కూల్ టైమ్‌లో టైమ్ పాస్‌కి ఆడేవాళ్ళం. మాకున్నదే చిన్న గ్రౌండ్ అక్కడ. ఓకే. బట్ ఉన్న లిమిటేషన్స్‌లోనే బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. బట్ నా క్లాస్‌మేట్స్ శ్రీధర్, నానాజీ, తర్వాత మా యొక్క సీనియర్స్ పుష్పరాజ్ ఇలాంటి వాళ్ళు ఏ స్థాయికి ఎదిగారంటే క్రికెట్ వల్ల జుబేర్. సో, ఇట్లాంటి వాళ్ళు ఏ స్థాయికెళ్లారంటే ఇండియాకి రిప్రజెంట్ చేసేటువంటి స్థాయికి ఎదిగారు. నా ఫ్రెండ్ శ్రీధర్ అని ఉంటాడు. సో, అతను 2006 వరల్డ్ కప్‌లో ఇండియాకి రిప్రజెంట్ చేయడం ఓహ్! జరిగింది. గ్రేట్ నా సార్. క్లాస్‌మేట్ సేమ్ నానాజీ. సో, వీళ్ళిద్దరూ నా క్లాస్‌మేట్సే. హ్మ్. వి ఆర్ టుగెదర్.
ఓకే. సో శ్రీధర్, నానాజీ వీళ్ళు ఏం చేశారంటే నిజాం కాలేజ్‌లో ఎగ్జామ్ ఉన్నప్పుడు గూడా సెమిస్టర్ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇండియాకి రిప్రజెంట్ చేసే ఛాన్స్ మళ్ళీ రాదు అని. అవును సార్. సో నాకనిపించింది, అరే! మనం గూడా కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయొచ్చు అన్న ఫీలింగ్‌లో ఉన్నాను. బట్ నేనెక్కడ క్రికెట్‌లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. సో మళ్ళీ నా ఫ్రెండ్ శ్రీధర్ వచ్చి మనం చేద్దాం, కలిసి చేద్దాం. మనం ఫ్రెండ్స్. సో ఒక ఆర్గనైజింగ్ టీమ్‌లోనే మనం ఉంటాం. ఎట్లాగో మనం నేను ఆడాను. ఓకే. ఇండియాకి రిప్రజెంట్ చేశాను చాలు. సో నేను కమ్యూనిటీకి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నీలాంటి వాళ్ళ హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు నేను నో చెప్పలేదు. ఎందుకంటే హి ఈజ్ మై ఫ్రెండ్. సో ఫ్రెండ్‌కి ఎప్పుడైనా ఎప్పటినుంచి ఫ్రెండ్స్ అంటే మేము ఎల్‌కేజీ నుంచి కూడా ఫ్రెండ్స్. సో ఎక్కడ చదివినా ఇద్దరం ఒకే దగ్గర చదివాం. అలా జర్నీ కంటిన్యూ అయింది. సరే సేమ్ ఆర్గనైజేషన్‌లో పనిచేద్దామని వి స్టార్టెడ్ దిస్ ఇన్ 2018. ఓకే. సో తెలంగాణలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ తెలంగాణ అనే బోర్డ్‌ని స్టార్ట్ చేశాం. ఇట్స్ ప్యూర్‌లీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. హ్మ్. ఇందులో మనం ఆర్గనైజేషన్‌లో ఉన్నందుకు మనకి ₹1 కూడా మేము తీసుకోము. అండ్ ఫండ్స్ కూడా వచ్చినట్టు క్రికెట్ కోసమే ఎక్స్‌పెండిచర్ చేయడం అనేది జరుగుతుంది. సార్ అంటే ఇప్పుడు నార్మల్‌గా క్రికెట్ ఇప్పుడు నార్మల్‌గా ఆడుతున్నప్పుడే బాల్ ఎక్కడొచ్చి తగులుతదో అనేసి భయపడతాం. సో మీరెలా హ్యాండిల్ చేస్తారు సార్? అది సెపరేట్ ఏదైనా ఉంటుందా? యాహ్! యాక్చువల్లీ బ్లైండ్ క్రికెట్ అనేది సేమ్ నార్మల్ క్రికెట్ లాగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఓకే. బట్ కొన్ని విషయాలలో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో నార్మల్ క్రికెట్‌లో మనం పైనుంచి బాల్ ఏస్తాం. హ్మ్. బట్ బ్లైండ్ క్రికెట్‌లో అండర్ ఆర్మ్ బౌలింగ్ ఉంటది. బాల్ అనేది ఆహా! కింది నుంచే ఎయ్యాలి. సో బాలే స్పెషల్‌గా ఉంటుంది. ఆహా! సో ఓకే. సింథటిక్ ఫైబర్‌తో చేసినటువంటి బాల్ ఉంటుంది. సో అందులో చిన్న చిన్న చెర్రీస్ ఉంటాయి. హ్మ్. సో మనం ఎప్పుడైతే కింది నుంచి బాల్ ఏస్తామో అది సౌండ్ చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. సో బ్యాట్స్‌మెన్ గమనించి హిట్ చేయాల్సి ఉంటది. సౌండ్‌ని బట్టి హిట్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ఓహ్! సో సౌండ్ బట్టి హిట్ చేయాలి. ఓకే. బ్లైండ్ క్రికెట్‌లో 3 కేటగరీస్ ఉంటాయి. ఓకే. 3 కేటగరీస్ అవేంటంటే బీ1, బీ2, బీ3 అంటాం మేము. ఓకే. బీ1 అంటే ఎవరు అసలేం కనిపించనటువంటి ప్లేయర్. హ్మ్. సో అతనికేం కనిపించదు. బీ2 అనేవాడికి ఒక 2-3 మీటర్స్ విజన్ ఎవరికైతే ఉంటదో, హుహు. అంటే జస్ట్ నార్మల్‌గా కనిపించేటువంటి పర్సన్. బీ3 అంటే ఎవరంటే ఒక 6 మీటర్స్ వరకు ఎవరికైతే విజన్ ఉంటదో వాళ్ళని బీ3 అంటాం. హ్మ్. సో వీళ్ళు ప్లేయింగ్ 11లో 4-3-4 కాంబినేషన్‌తో ఉంటారు. అంటే బీ1 4 ప్లేయర్స్ ఉంటారు. బీ2 3 ప్లేయర్స్ ఉంటారు. బీ3 4 ప్లేయర్స్ ఉంటారు. హ్మ్. వీళ్ళు బీ2, బీ3 ఎందుకు అంటే రన్నింగ్, ఫీల్డింగ్‌లో బీ1 ప్లేయర్స్‌కి హెల్ప్ ఆహా! చేయడం కోసం. ఓకే. సో ఇలా కాంబినేషన్ అనేది ఉంటది. సో బీ1 విషయానికొస్తే బీ2, బీ3 ఉన్నప్పుడు మీరేమనుకుంటారు? బీ బీ1కిగా అవసరం లేదు. వాళ్ళని జస్ట్ ఏదో టీమ్‌లో పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్న ప్రాబ్లమ్ వస్తదని చెప్పేసి హుహు. బీ1కి ఇంపార్టెన్స్ ఇయ్యాలి. మొత్తం కనపడిన ప్లేయర్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఏం చేశారంటే కొన్ని రూల్స్ పెట్టారు. హ్మ్. బీ1 బౌలింగ్ ఒక టీమ్ ఉందనుకో, బౌలింగ్ టీమ్‌లో ఏం చేస్తామంటే ఒక 20 ఓవర్స్ మ్యాచ్ ఉంటే కనీసం 8 ఓవర్స్ బీ1 ప్లేయర్స్ ఎయాలి. అంటే 40% ఆఫ్ ద కోటా కంపల్సరీ బీ1 ప్లేయర్స్ బీ1. ఎయ్యాలి. ఓకే. దట్ ఈస్ రూల్. ఇంకా మిగతా 12 ఓవర్స్ బీ2, బీ3 ఎవరైనా ఏసుకోవచ్చు. హుహు. లేదా ఇంకో రూల్ కూడా ఉంది. 20కి 20 బీ1 ప్లేయర్స్ ఏసినా నో ప్రాబ్లమ్. హ్మ్. అంటే అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌లో అంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ బ్యాటింగ్ విషయానికొచ్చేసరికి బీ1 ప్లేయర్ కి కంపల్సరీ బ్లైండ్ ఫోల్డ్ ఏస్తారు. హుహు. ఎందుకంటే బీ2 ప్లేయర్ బీ1లో ఆడే ఛాన్స్ కూడా ఉంటది. అతనికి అవును. బాల్ కనిపిస్తది అప్పుడు. అవును సార్. సో అందుకని ఏం చేశారంటే బీ1 ప్లేయర్‌కి కంపల్సరీ బ్లైండ్ ఫోల్డ్. ఎందుకంటే అది రీజన్ ఏంటంటే హ్మ్. బీ1 ప్లేయర్ ఒక బాల్‌ని హిట్ చేస్తే ఒక రన్ తీసుకుంటే డబుల్ రన్ అది కౌంట్ అవుతది. హుహు. సో ఇప్పుడు అతను 2 రన్స్ స్కోర్ చేశాడనుకోండి టీమ్‌కి 4 రన్స్ వస్తాయి. 2+2. యెస్ సార్. సో అందుకనే బ్లైండ్ ఫోల్డ్ ఏయించి ఆడిపించడం అనేది జరుగుతుంది. హుహు. సో ఇలా చిన్న చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ తప్ప హ్మ్. మిగతాదంతా నార్మల్ క్రికెట్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తదో సేమ్ బ్లైండ్ క్రికెట్ చూసినప్పుడు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో సార్ రీసెంట్‌గా టీ20లో బ్లైండ్ వుమెన్ టీమ్ ఉంది కదా! కప్పు కొట్టారు. సో దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇండియా అంతటికి కూడా చాలా ప్రౌడ్ మూమెంట్.
ఎందుకంటే 2024లో నార్మల్ క్రికెట్ T20 వరల్డ్ కప్ మనకు రావడం జరిగింది. అలానే రీసెంట్గా జరిగినటువంటి విమెన్స్ క్రికెట్లో కూడా మనకు కప్ రావడం జరిగింది. అదే మంత్లో సేమ్ ఫస్ట్ టైం బ్లైండ్ క్రికెట్ హిస్టరీలోనే విమెన్ క్రికెట్లో మనం వరల్డ్ కప్ కూడా గెలవడం అనేది జరిగింది. అది చాలా హ్యాపీ మూమెంట్. ఎందుకంటే హిస్టరీ అనేది ఫస్ట్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ ఒకటేసారి వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. ఎప్పుడైనా ఫస్ట్ థింగ్ జరిగింది అంటే అది ఎప్పటికైనా స్పెషల్ మూమెంట్, నిలిచిపోవాల్సిందే. 100% నిలిచిపోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ టైం మన విమెన్ క్రికెటర్స్ గెలిచినప్పుడు ఎంత క్రేజ్ వచ్చిందో అంత క్రేజ్ కూడా మన బ్లైండ్ విమెన్ క్రికెటర్స్కి రావడం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం కావచ్చు, నీతా అంబానీ కలవడం కావచ్చు, ఇవన్నీ కూడా బ్లైండ్ క్రికెట్ ఇంకా ముందుకెళ్తుంది అనడానికి ఇవి ఒక ముఖ్యమైనటువంటి అంశాలుగా నేను చూస్తాను. కానీ ఇంకా అవేర్నెస్ అనేది ఖచ్చితంగా రావాలి. అవేర్నెస్ లేకపోవడం వల్ల సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో సార్ ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా ప్రోత్సాహం కావాలి, సపోర్ట్ కావాలి అని. అంటే లైక్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తే ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సార్ మనకి? ఫండ్స్ మనం కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో బయటికెళ్ళి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఒక పర్పస్ కోసమే వాళ్ళ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. సో అందుకనే మేము కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్స్ ముందుకొచ్చి ప్లేయర్స్కి వాళ్ళు ఆడినందుకు గాను నార్మల్ స్పోర్టింగ్ ప్లేయర్స్కి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారో అదే విధమైనటువంటి ప్రోత్సాహకం మన బ్లైండ్ క్రికెటర్స్కి ఇవ్వగలిగితే వాళ్ళ ఫ్యామిలీస్ సెట్ అవుతాయి. సో ఒక బ్లైండ్ క్రికెటర్ సెట్ అయిన అంటే ఒక ఫ్యామిలీ సెట్ అయినట్టు, ఒక 2-3 జనరేషన్లు బతికేంత కెపాసిటీ ఆ ఫ్యామిలీకి అనేది వస్తుంది. సో అందుకనే మేము కోరుకునేది గవర్నమెంట్ సైడ్ నుంచి మేము ఓన్లీ ఫండ్ కోరుకోవట్లేదు, టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయమని కోరుకోవట్లేదు. ఎవరైతే బ్లైండ్ క్రికెటర్స్ ఉన్నారో, ఈ స్థాయికి ఎవరైతే వస్తున్నారో, నేషనల్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ ఆడడానికి అవకాశం వస్తుందో అలాంటి వాళ్ళకి, అంటే లైక్ ఇప్పుడు సిరాజ్ కానీ పివి సింధు కానీ ఇలాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలను అందించారో అందులో సగం అందించినా కూడా ఆ ఫ్యామిలీస్ అనేవి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెంట్గా బ్లైండ్ విమెన్ క్రికెటర్స్ గెలిచిన తర్వాత చాలా స్టేట్స్ చాలా రకాలైనటువంటి ప్రోత్సాహకాలను అందించినాయి. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా డెఫినెట్గా ఇప్పుడు మన సీఎం గారు స్పోర్ట్స్ యూనివర్సిటీయే స్టార్ట్ చేశారు. అవును సార్. సో వీఆర్ హోపింగ్ దట్ డెఫినెట్గా అందులో విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా మంచి స్పోర్టింగ్ అవకాశం ఉంటుందని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో సార్ మీరు మ్యారీడ్ కదా? యా. సో మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది సార్? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్, హ్యాపీ. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చాలా ఇష్యూస్ వింటూ ఉంటాం. లైక్ ఏంటంటే ఒకరిపైన ఒకరు డామినేట్ చేసుకొని డైవర్స్ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. అవును సార్. బట్ ఆ విషయంలో దానికి అటువంటి ఆలోచనకు కూడా తావు లేకుండా నేను 2011లోనే నా మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు ద జాబ్ ఇమ్మీడియట్గా నాకు మ్యారేజ్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్, అంటే లైక్ అనుకోలేదు అంత తొందరగా అవుతుంది, సెట్ అవుతుంది అని. బట్ మై వైఫ్ నేమ్ ఈజ్ లావణ్య. షీ ఈజ్ హౌస్ వైఫ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 children, 1 boy and 1 girl. సో ఐఎమ్ హ్యాపీ. సో సార్ నేను కొన్ని లెసన్స్ విన్నాను మీవి టీవీ ఛానల్లో. సో మీరు అలా కూడా చెప్తుంటారా? అసలు ఇలా లాక్డౌన్ అవుతుంది, ప్రపంచం అంతా స్తంభించిపోతుందని ఎవ్వరు కూడా ఏ రోజు ఐ థింక్ ఎక్స్పెక్ట్ చేస్తుండరు. లైక్ అప్పుడు ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఓకే ఇదొక మనం ఐసోలేషన్లో ఉండి ఒక 20-30 days ఉంటే ఆగిపోతుంది, ఈ కరోనా మొత్తం పోతుంది, మళ్ళీ లైఫ్ అనేది నార్మల్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అక్కడితోని ప్రపంచం ఆగిపోతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ప్రపంచంలో చేయాల్సింది చాలా ఉంది. సో కాబట్టి మన గవర్నమెంట్, అప్పుడున్నటువంటి గవర్నమెంట్స్ అన్నీ ఆలోచించి ఏం చేశాయంటే ఓకే మనం ఎగ్జామ్స్ ఎలాగో పెట్టలేం, బట్ పిల్లల్ని ఏదో విధంగా చదివించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకుండా మనం ఏది చేయలేం. అవును సార్. ఒక జనరేషన్ లాస్ అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్ లేకపోతే. సో అందుకనే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఇచ్చి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది, ఆన్లైన్లో క్లాసెస్ చెప్పాలి.
సో ఆన్లైన్లో క్లాసెస్ చెప్పాలి అంటే అప్పుడు బాగా పాపులర్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ బాగా వాడేవాళ్ళు, జూమ్ అనేది. అవును సో సార్. జూమ్ కొనాలి అంటే అందరికీ సాధ్యం కాదు, అందరికీ వినేటువంటి టెక్నిక్ తెలియదు, ఫోన్స్ ఉండాలి. హ్మ్. సో అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందుకే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆన్లైన్లో మనమే క్లాసులు చెప్పించి అవి డిడి యాదగిరి ఛానల్లో ప్రసారం చేయించాలి. హుహు. కొన్ని క్లాసెస్ స్టార్ట్ అయినాయి, బాగా నడుస్తున్నాయి. ఓకే, గుడ్. నేను కూడా విన్నప్పుడు ఓకే, బాగా అనిపించింది. కరెక్టే, ఇది వీళ్ళు చెప్తున్నారు క్లాసెస్, ఇది నేను కూడా చెప్పగలను కదా, ఐ ఓకే. కెన్ ఆల్సో టీచ్. ఇది క్లాస్ రూమ్లో చేసే టీచింగే, నాకు కెమెరా ఫియర్ లేదు. హ్మ్. సో కాబట్టి నేను కూడా చెప్పగలనన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో కాబట్టి నేను, నాతో పాటు కలీగ్ రామ్మోహన్ సార్, సో హిజ్ హిస్టరీ లెక్చరర్ నాతో పాటు. హుహు. సో మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. సరే, అరే మనం కూడా చెప్పగలుగుతాం కదా, మనం ఎందుకు చెప్పొద్దు. సరే అని వెళ్ళి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అక్కడ మేడం ఉండే, మేడంతో మాట్లాడి, మేడం ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము ఒకవేళ చెప్పగలుగుతామంటే విల్ స్టే హియర్, అదర్వైజ్ ఒక క్లాస్ ఒకవేళ మీకు నచ్చలేదు అంటే డిలీట్ చేసేసేయండి, అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అని మాట్లాడి వచ్చాము. సో అక్కడ ఫస్ట్ క్లాస్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాము ఇద్దరం కూడా. ఇద్దరు క్లాసులు కూడా బాగా నచ్చినాయి వాళ్ళకి. ఎంత బాగా నచ్చినాయి అంటే వాళ్ళు అసలు ఇంకా వదలడానికి కూడా ఇష్టపడలేదు. ఫస్ట్ టైం మేము ఇద్దరం చేసింది ఏంటంటే అందరూ బోర్డ్ యూజ్ చేసి చెప్పారు. అప్పటి వరకు చెప్పిన క్లాసెస్ కొన్నే జరిగినాయి అప్పటి వరకు, బట్ ఆ క్లాసెస్ కూడా అందరు బోర్డే వాడారు. సో ఫస్ట్ టైం మేమేం చేసామంటే నా డ్రాబ్యాక్ ఒకటి నాకు తెలుసు ఏంటంటే నేను బోర్డ్ వాడలేను. హ్మ్. సో బోర్డ్ వాడకపోతే క్లాస్ అంతా బాగా రాదు. ఓకే. సో నా పిల్లల కంటే నేను కన్విన్స్ చేసుకుంటా, బట్ స్టేట్ వైడ్ నేను చెప్పాలి అంటే 100% ఏదో ఒకటి ఉండాలి. అవును సో సార్. అందుకని నేనేం ఆలోచించానంటే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తయారు చేయాలి. హుహు. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను స్క్రీన్ పైన పెడితే సేమ్ అది బోర్డ్ లాగానే కనపడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. అలా దాదాపు ఇద్దరం కూడా 100కి పైగా క్లాసెస్ చెప్పాం. సో, ఇప్పుడు జెన్‌జీ అనేది ఒకటి బాగా ట్రెండ్ అయితుంది సార్. ఈ జెన్‌జీ బ్యాచ్‌ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? వీళ్ళు ఎక్కడికో కొంచెం ముందుకెళ్ళిపోయారు. అంటే మేమే. సో, ఈ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వీళ్ళతో ఏమైనా ఇబ్బందులున్నాయా మీకు? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జనరేషన్ గ్యాప్ కన్నా కూడా కొంత మనకొచ్చినటువంటి కరోనా బాగా ఎఫెక్ట్ ఇచ్చిందేమో అని నా యొక్క అభిప్రాయం. హ్మ్. ఈ ఈ 2020 తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరికి పిల్లలు పేరెంట్స్‌ని ఫోర్స్ చేయడం, వాళ్ళకి ఫోన్ ఇప్పించుకోవడం. ఎందుకు అంటే ఆన్‌లైన్ క్లాసెస్. ఆన్‌లైన్ క్లాసెస్ నేను వినాలి. ఎందుకంటే ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కడైనా వినొచ్చు యాక్చువల్‌గా చెప్పాలంటే. పిల్లలు వేరేవి కూడా స్టార్ట్ చేశారు. ఏం చేయాలి, ఫోన్ ఉంది. అవును సార్. ఫోన్ ఉంది కాబట్టి సోషల్ మీడియాకి బాగా అట్రాక్ట్ అవ్వడం. సో అందుకనే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొస్తుంది అంటే పిల్లలు ఆ 2, 3 మినిట్స్ కాన్సంట్రేషనే చేయగలుగుతున్నారు. హ్మ్. ఎందుకు అంటే వాడికి ఆ రీల్ చూసి, షార్ట్స్, రీల్స్ ఇవన్నీ కూడా 2, 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉండవు. హ్మ్. సో వాడి కాన్సంట్రేషన్ లెవెల్స్ అన్నీ కూడా అక్కడికే ఆగిపోతున్నాయి. హ్మ్. సో దీంతో ఏమైతుందంటే క్లాస్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నారు పిల్లలు. దీనికి మనము ఫోన్ ఆహ్, కారణమని ఒకటి చెప్పొచ్చు. రెండోదేంటంటే పిల్లలు కూడా ఇదే మనకి ప్రపంచం అని ఫీల్ అవుతున్నారు. హ్మ్. సో దీని నుంచి మనం ఎట్లైనా చేసి కొంత బయటికి తీసుకురావాలి. పేరెంట్స్ మోటివేట్ చేయాలి. ఇక్కడ టీచర్స్ మోటివేట్ చేయాలి. చేస్తూ ఉంటేనే ఈ కొంత మార్పొచ్చేటువంటి అవకాశం ఉంటది. సో, యాస్ ఎ లెక్చరర్‌గా సార్, మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఎలాంటి మార్పులొస్తే బావుంటదని మీరనుకుంటున్నారు సార్? సబ్జెక్ట్ చదివితే వాడికి జాబ్ వచ్చే విధంగా ఉండాలి. హ్మ్. స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ఉండాలి. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి లభించట్లేదు. హ్మ్. డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు ఒక స్టూడెంట్ రియలైజ్ అవుతున్నాడు ఏంటంటే నాకు స్కిల్ లేదు. హ్మ్. చాలామంది స్టూడెంట్స్ స్కిల్ లేకుండా సర్టిఫికేట్స్ పట్టుకొని తిరుగుతున్నారు. హ్మ్. సర్టిఫికేట్ జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్. స్కిల్స్ లెస్. సో అలాంటప్పుడు ఒక మేనేజ్మెంట్ వాడికి జాబ్ ఇచ్చి ఏం చేస్తుంది, హ్మ్. మార్పులు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. సో అవి కనుక ఇంప్లిమెంట్ అయితే ఇంకా బాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. యూత్‌కి చాలా మంచి మాట చెప్పినారు సార్. మీ లైఫ్‌ని మీరు ఒక్క వాక్యంలో చెప్పాలంటే అసలేం చెప్పగలుగుతారు సార్? ఐఎమ్ వెరీ లక్కీ
టు హ్యావ్ దిస్ లైఫ్. ఎందుకంటే నా జీవితం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఆహ్, ఇదొక అదృష్టంగా భావిస్తాను. అందరూ ఏమనుకుంటారు, ఒక బ్లైండ్‌నెస్ అనేది అదొక శాపమేమో, ఇగ వాళ్ళు ఏం చేయలేరు అన్న ఫీలింగ్‌లో ఉంటారు. ప్రాబబ్లీ నేను అప్పుడప్పుడు ఆలోచిస్తా. నేనొక నార్మల్ అయ్యుంటే నాకింత అటెన్షన్ వచ్చేదా? ఇంతమంది నన్ను రికగ్నైజ్ చేసేవాళ్ళా? హ్మ్. ఇంతమంది మన గురించి పట్టించుకునేవాళ్ళా? మనం ఒక నార్మల్ పర్సన్‌గానే బతికేవాళ్ళం అంతే. మనకేం పెద్ద పేరొచ్చేది కాదు అన్న విషయం ఆలోచిస్తాను. కానీ యాస్ ఏ విజువల్లీ ఇంపేర్డ్‌గా పుట్టినందుకు, ఈ జీవితాన్ని గడుపుతున్నందుకు ఐయామ్ 100% హ్యాపీ. సార్ ఎప్పుడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చాయా మీ లైఫ్‌లో? ఇంత ఏజ్ వచ్చేవరకు ఈ జర్నీలో ఏదన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్, అరే! ఎందుకయింది ఇలా? నేను అలా ఉంటే బాగుండేమో, ఇది జరగకపోయేదేమో అలాంటి సన్నివేశం ఏదన్నా ఉందా? యాక్చువల్లీ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఎప్పుడు ఆహ్, వచ్చుంటాయేమో, బట్ నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. కానీ ఓహ్! ఆ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ రాకుండా నేను ముందే జాగ్రత్త పడతాను. ఆహా! ఎందుకంటే ఒక ప్లేస్‌కెళ్ళి ఇన్సల్ట్ అవ్వడం ఎందుకు అనేది నా మొట్టమొదటి ఫీలింగ్. హ్మ్. సో, ఫంక్షన్స్‌కెళ్తూ ఉంటాం. కానీ నేను ఎక్కువ ఫంక్షన్స్‌కి అటెండ్ చేయను. హ్మ్. నాకు ఏ ఫంక్షన్‌లో అయితే అందరు పర్సన్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నారో అలా ట్రీట్ చేసే ఫంక్షన్స్‌కే నేనెళ్తాను. హ్మ్. మనకి రెస్పెక్ట్ లేని చోటికి మనం ఎళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్‌లీ సార్. సో, కాబట్టి నేను ఆ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ రాకుండానే దాదాపు జాగ్రత్త పడతాను. అప్పుడప్పుడు ఎప్పుడైనా అయ్యుంటే చెప్పలేం. బట్ హ్మ్. స్టిల్ చెప్పాను గదా! ఆహ్, అలాంటి జాగ్రత్తలు నేను డెఫినిట్‌గా పాటిస్తాను. ప్లస్ మన వీక్‌నెస్‌ని ఎప్పుడు బయట పెట్టుకోవద్దనేది నా గట్టి నమ్మకం. హ్మ్. మనకు పాజిటివ్స్ ఎన్నో ఉంటాయి. ఆ పాజిటివ్స్‌ని మనం ఎక్స్‌పోజ్ చేయాలి తప్ప, మన నెగెటివ్స్‌ని ఎప్పుడూ మనం ఎక్స్‌పోజ్ చేయొద్దు. హ్మ్. ఎందుకంటే నెగెటివ్స్‌ని ఎప్పుడైతే ఎక్స్‌పోజ్ చేస్తామో, అప్పుడు సొసైటీకి మనం కొంత చులకనైపోతాం. అవును సో, సార్. కాబట్టి మన నెగెటివ్స్ ఏంటో ఎవరికీ తెలియదు. మనకు తెలిస్తే చాలది. పాజిటివ్స్ మాత్రం అందరికి తెలిస్తే దానివల్ల మనకి కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. సో, సార్ ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్‌లో ఉన్నారు ఇలాంటి పర్సన్స్ ఉన్నారు. సో, వాళ్ళ పేరెంట్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సో, అకార్డింగ్ టు మీ హ్మ్. ఎవ్రి పర్సన్ ఈస్ డిజేబుల్డ్. ఓకే. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక లోపం అనేది ఉంటది. సపోజ్ మనం బ్లైండ్‌నెస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, హ్మ్. ఇప్పుడు చిన్న పిల్లలకి గూడా సైట్ ఒస్తుంది. అవును సార్. దట్ ఈస్ ఆల్సో బ్లైండ్‌నెస్ కదా! ఆఫ్ కోర్స్. ఒకవేళ అనుకుంటే మనం. హ్మ్. రైట్? సపోజ్ ఒక నార్మల్ పర్సన్ అన్నీ మంచిగున్నాయి. హి కెన్ సీ వెల్, హి కెన్ డూ ఎవ్రీథింగ్ వెల్. యెస్. కానీ వాడికి స్కిల్ లేదు. హ్మ్. వాడు దానికి సొసైటీకి ఏమైనా పనికొస్తాడా? రాడు. హ్మ్. 100%. సో, ప్రతి మనిషిలో కూడా ఒక లోపం అనేది ఉంటది. సో, ఒక లోపమే మనం డిజబిలిటీ అనుకుంటే ఎవ్రి పర్సన్ ఈస్ డిజేబుల్డ్. అవును సార్. ఆ డిజబిలిటీని మనం ఎలా ఓవర్‌కమ్ చేస్తామనేది మన ముందున్న ఛాలెంజ్. హ్మ్. లైఫ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ఛాలెంజ్. అవును. ఛాలెంజ్ లేకుండా ఏది రాదు. హ్మ్. దాన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని వాడుకొని ఎంత డిజబిలిటీ ఉన్నా కూడా అద్భుతాలు చేసేటువంటి కెపాసిటీ మన బ్రెయిన్ మనకి నేర్పిస్తది. హ్మ్. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలనేది ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది. సో, సార్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న జనాలకి మీరిచ్చే ఒక మెసేజ్ సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? సొసైటీలో చాలా వరకు మనిషిని చూసి జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. హ్మ్. అంటారు కదా ఇంగ్లీష్‌లో, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ ఇట్స్ కవర్ పేజ్. యెస్ సార్. సో, లోపల చాలా ఉంటది. ప్రతి పర్సన్ మనం ఎదురయ్యేటువంటి పర్సన్‌ని వాళ్ళేదో చిన్నతనంగా చూద్దామనో, వాళ్ళ యొక్క లుక్స్ బట్టి, వాళ్ళ యొక్క హ్మ్. పరిస్థితిని బట్టి అనేది ఎప్పుడూ ఆలోచించొద్దు. ప్రతి మనిషి ఈక్వలే. హ్మ్. వాళ్ళ క్యాస్ట్, రిలీజియన్ ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే మానవుడిగా జన్మించినప్పుడు అందరూ ఈక్వల్‌గానే జన్మిస్తారు. కానీ మనం చూసేటువంటి ఆ విధానం పట్ల, ఆ విధానం వల్ల ఈ డిస్క్రిమినేషన్స్ అన్నీ ఉంటాయి. సో, కాబట్టి మనం ఒక మనిషిని చూసే విధానం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో మార్పు రావాలి. అప్పుడు మనం అందరిని సమానంగా చూసేటువంటి అవకాశం వస్తది. ఎప్పుడైతే మనం అందరిని సమానంగా చూస్తామో, నాకు తెలిసి సగం సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తది. యెస్ సార్. ఎటువంటి ఆస్కారం అనేది ఉండదింక సమస్యలకి. హ్మ్. ఎందుకంటే తోటి మనిషిని మనం మనిషిలాగానే భావించనప్పుడే సమస్యలనేవి వస్తాయి. సో, కాబట్టి ఎవ్వరున్నా కూడా సమాజంలో సమానంగా ట్రీట్ చేయండి.
ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మేము ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్‌ని తీసుకొని మేము ఎక్కడికైనా షాపింగ్‌కి వెళ్ళామనుకోండి. హ్మ్. ఆ షాపింగ్‌లో ఆ పక్క పర్సన్‌ని అడుగుతూ ఉంటారు తప్ప, "నీకు ఏం కావాలి సార్‌కి" అని. అదేదో నన్నడిగితే నేను చెప్తా గదా! సో, నన్నడిగితే నేనే చెప్తా గదా! ఏం గావాలి నాకు అనేది. అవును. సో, పక్క పర్సన్ అడిగితే పాపం ఆయనకేం తెలుసు. నేను తీసుకెళ్ళింది అతన్ని జస్ట్ నాకు హెల్ప్ జేయడం కోసం. అంతే. అంతేగాని నా మైండ్‌లో ఏముందో ఆ పర్సన్ ఎట్లా చెప్పగలుగుతాడు? యాహ్! అండ్ చాలా వరకు ఈ డిజబిలిటీ గురించి చర్చించడానికే చాలామంది ఇష్టపడరు. హుహు. కానీ నేను చెప్తున్నా, మీ డిజేబుల్ ఫ్రెండ్ ఎవరున్నా గూడా వాళ్ళని ఓపెన్‌గా క్వెషన్స్ అడగండి. ఎవ్వరేమి ఫీల్ అవ్వరు. హ్మ్. వాళ్ళు హ్యాపీగా చెప్తారు. క్వెషన్స్ అడగకపోతే డిజేబుల్ ఫ్రెండ్లీగా మీరు ఉండలేరు. వాళ్ళ గురించి పూర్తి అవగాహన వస్తే తప్ప మనకి వాళ్ళ గురించి అర్థం కాదు. సో, కాబట్టి ఒక డిజేబుల్ పర్సన్ ఉన్నారంటే నిన్ ఒక పర్సన్‌ని నువ్వెలా నార్మల్ పర్సన్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నావో డిజేబుల్ పర్సన్ కూడా అలానే ట్రీట్ చెయి. ఆ ఈక్వాలిటీయే అన్నిటికీ సమాధానం చెప్తది. సో, కాబట్టి ప్రతి ఒక్క పర్సన్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేయడం అనేది ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. హ్మ్. ఒక్కరిద్దరు కాదు, సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి నేర్చుకున్నప్పుడే ఆ సొసైటీ అనేది బాగుపడతది. ఎగ్జాక్ట్‌లీ సార్. సో, యాహ్! సో, చూసారు గదా! మనిషి పుట్టుక నుంచి మరణం దాకా ఏదైతే నేర్చుకుంటామో అది రియల్ అయిన సక్సెస్ అనేది నేను సార్‌తో మాట్లాడి తెలుసుకున్నా. సో, బ్లైండ్ ఉండడం వల్ల ఆగిపోతాము. ఏదో చేయబోయి ఏదో ఆగిపోయినాము. అదొకటే సమస్య అని ఎక్కడికి ఆగిపోవద్దనేసి అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, థాంక్ యూ సో మచ్ సార్. నేనైతే చాలా నేర్చుకున్నా ఇవాళ మీ దగ్గర. థ్యాంక్ యూ అమ్మా. నా నేను చెప్పిన విషయాలు పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు. కాకపోతే ఒక ఆహ్, ఒక్ ఇన్ నేను చెప్పినటువంటి విషయాలు ఒకరిద్దరిని కదిలించినా కూడా అది సొసైటీకి చాలా మంచి జరుగుతుందని భావిస్తాను. సో, అన్ మళ్ళీ, మళ్ళీ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి, మీకు, యాహ్! ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా ఇంటర్వ్యూ చూసినటువంటి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ సార్. For more updates, please subscribe Dutta Media.